హాయ్ అందరికీ, వెల్కమ్ టు భక్తి రెమెడీస్. ఇవాళ నా పూజ గదిని ఎలా రెడీ చేసుకుంటానో మీరు కూడా చూసేయండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇవాళ మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక చిన్న పిల్లాడు ఆడుకుంటూ ఆకాశం వైపు చూసి, నిజంగానే దేవుడు ఉంటాడా, ఉంటే ఎలా ఉంటాడు అని అనుకుంటాడు. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటావు కదా, నిజంగానే దేవుడు ఉంటాడా అని అడుగుతాడు. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొని, బాబు నీకు గాలి కనిపిస్తుందా అని అడుగుతుంది. లేదమ్మా, నేను అనుభవించగలను అని అంటాడు. మరి దేవుడు కూడా అంతే, నువ్వు చేసే మంచి పనుల్లో, నువ్వు మాట్లాడే మంచి మాటల్లో దేవుడు ఉంటాడు అని అంటుంది. వెంటనే ఆ బాబు అవునా అని చెప్పి లోపలికి వెళ్ళి, దేవుడా నాకు బిస్కెట్లు వద్దు, చాక్లెట్లు వద్దు, వెంటనే నాన్న ఇంటికి వచ్చేస్తే ఆడుకోవాలని ఉంది అని అంటాడు. అదేట సమయానికి వాళ్ళ నాన్న ఇంటికి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆడుకొని పడుకుంటాడు. పక్కన రోజు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పార్క్కి వెళ్ళినప్పుడు దూరంగా ఒక బెంచ్లో ఒక పెద్దవాడు కూర్చో ఉంటుంది. తను చాలా దిగులుగా కూర్చో ఉండడంతో దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు. వెంటనే ఆ పెద్దవాడు కూడా నవ్వుతుంది. తను అంటాడు, ఈ చాక్లెట్ తీసుకోండి అని. తను చాలా సంతోషంగా చాక్లెట్ తీసుకుంటుంది. అలాగే తన దగ్గర ఉన్న బిస్కెట్లు అండ్ వాటర్ బాటిల్ కూడా ఇస్తాడు. తను వెంటనే నవ్వుతూ తీసుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ చాలాసేపు మాటల కంటే కూడా నవ్వులనే పంచుకున్నారు. ఇద్దరూ కొద్దిసేపటి తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ బాబు వాళ్ళ అమ్మతో, అమ్మ ఈరోజు నేను దేవుణ్ణి చూశాను తెలుసా, తను చాలా బాగా నవ్వుతూ మాట్లాడుతుంది అని అంటాడు. అలాగే ఆ పెద్దవాడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇవాళ నేను దేవుణ్ణి చూశాను అని అంటుంది. తను ఒక చిన్న పిల్లాడిలా అమాయకంగా చాక్లెట్లు బిస్కెట్లు పంచుతాడు తెలుసా అని అంటుంది. ఈ కథలో నీతి ఏంటంటే, మనం చేసే మంచిలోనే, మనం మాట్లాడే మాటల్లోనే దేవుడు ఉంటాడు. కల్మషం లేని ప్రేమ, నవ్వులో మరియు సహాయంలో మనం దేవుణ్ణి ఖచ్చితంగా చూడగలం. చూసారు కదండి, ఈలోపు నా క్లీనింగ్ కూడా అయిపోయింది. వెంటనే నేను పూజకు కూడా రెడీ చేసేసుకొని నా పూజ ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నాను. మీకు నా స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే ఎక్స్క్యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.